వరంగల్ కిడ్స్ క్యాంపస్లో 2001 బ్యాచ్ సిల్వర్ జూబ్లీ అలుమ్నై మీట్ వైభవంగా జరగగా ప్రపంచవ్యాప్తంగా విచ్చేసిన 200 మందికి పైగా పూర్వ విద్యార్థులు పాల్గొని తమ గురువులను ఘనంగా సత్కరించుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల అభివృద్ధికి అలుమ్నై అందించిన 2.7 కోట్ల ఆర్థిక సాయాన్ని, అందులో 2 కోట్లతో వై జగన్ రెడ్డి ఏర్పాటు చేసిన ల్యాబ్ మరియు విద్యార్థుల ఉపాధి అవకాశాలలో వారి పాత్రను ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె అశోక్ రెడ్డి, ముఖ్య అతిథి మమతా కంది కొనియాడారు. కిడ్స్ అడిషనల్ సెక్రటరీ వి సతీష్ బాబు ఈ 2001 బ్యాచ్ ను గోల్డ్ కేటగిరీగా అభివర్ణించగా, ఈ వేడుకల్లో కిడ్స్ చైర్మన్ కెప్టెన్ వి లక్ష్మీకాంతరావు, పి నారాయణ రెడ్డి, ఎం కోమల్ రెడ్డి తదితర ముఖ్యుల సమక్షంలో కార్యక్రమం ఘనంగా సాగింది. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులతో పాటు అధ్యాపక బృందం పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 25 ఇయర్స్ అయిపోయింది కాబట్టి ఇక్కడ గ్రాండ్గా సిల్వర్ జూబ్లీ చేసుకున్నాం. అండ్ గ్రాండ్ సక్సెస్, ఆల్మోస్ట్ 150 people turned out of 450, and they came all the way from various parts of the world, and they are already working in some PSUs also and private sector also. వాళ్ళు చాలా వేరియస్ పొజిషన్స్లో ఉన్నారు. అందరూ రావడం హ్యాపీగా ఉంది. అండ్ కాలేజ్ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. ఆ కాలేజ్కి అప్పుడు ఎంత పేరు ఉందో ఇప్పుడు కూడా దాదాపుగా అంతే పేరున్నట్టుగా అనిపిస్తుంది. లైక్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఇన్నోవేషన్ గోయింగ్ ఆన్. సో వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అంటే కాలేజ్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. అండ్ దట్స్ వాట్ వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఈ సిల్వర్ జూబ్లీ కోసం మేము చాలామంది యూఎస్ నుంచి వచ్చాము, అండ్ స్పెసిఫికలీ నేను కూడా వచ్చాను. ఇట్స్ అ వెరీ షార్ట్ ట్రిప్, బట్ వచ్చినందుకు ఐ రియలీ ఫీల్ హ్యాపీ అండ్ ఫుల్ఫిల్డ్. యాక్చువల్గా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ అట్ ద సేమ్ టైమ్ మా ఫ్రెండ్స్ని చాలామందిని 25 years తర్వాత కలుస్తున్నాము. అండ్ లాడ్ ఆఫ్ మెమరీస్. యాక్చువల్లీ ఈ 25 years బ్యాక్ ఏం చేసామో ఎక్కువ గుర్తులేదు, కానీ ఇవాళ చేసినవి మాత్రం మాకు లైఫ్ లాంగ్ గుర్తుంటాయి. అది మాత్రం ఫర్ ష్యూర్. సో యా, ఐఎమ్ ఫీలింగ్ గుడ్. థ్యాంక్ యూ. 1997-2001 ఈ బ్యాచ్ పిల్లలు వాళ్ళు పాస్ అవుట్ అయ్యి గ్రాడ్యుయేట్ అయ్యి 25 years అయింది. సో ఈ బ్యాచ్కి సిల్వర్ జూబ్లీ రీయూనియన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. మా చైర్మన్ కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు, ట్రెజరర్ నారాయణ రెడ్డి గారు, మా అడిషనల్ సెక్రటరీ సతీష్ గారు, వీళ్ళంతా కూడా మన స్టూడెంట్స్ని ఫ్యామిలీస్తో ఇన్వైట్ చేసిండ్రు. నియర్లీ 120 స్టూడెంట్స్ ఈ ఈవెంట్కి రిజిస్టర్ చేసుకున్నారు. అండ్ బ్యూటీ ఏంటంటే దే ట్రావెల్డ్ ఫ్రమ్ అబ్రాడ్. అమెరికా నుంచి, జర్మనీ నుంచి కూడా పిల్లలు వచ్చారు. దే ఆర్ ఇన్ ఎక్సలెంట్ పొజిషన్ టుడే ఆఫ్టర్ 25 years. లుకింగ్ ఎట్ దెమ్, వాళ్ళు సాధించిన విజయాలను చూస్తే చాలా గర్వంగా అనిపించింది. ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా పిల్లలు వాళ్ళ ఫీడ్బ్యాక్లో చెప్తున్నారు, మాకు 25 సంవత్సరాల క్రితం మీరు చేసినటువంటి వర్క్, కమిట్మెంట్ అంతా కూడా మేము ఇట్లా సక్సెస్ అవ్వడానికి బాగా దోహదపడింది అని చెప్పారు. మేము కూడా చూసినాం, వాళ్ళు క్యాంపస్ చూసిండ్రు. క్యాంపస్ ఈజ్ లైక్ ఏ యూనివర్సిటీ అండి, వై వీఆర్ నాట్ గోయింగ్ ఫర్ యూనివర్సిటీ అని ప్రతి స్టూడెంట్ అడగడం జరిగింది. సో వాళ్ళ ఇన్స్పిరేషన్తో వాళ్ళు ఉన్నటువంటి మంచి వర్క్ చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి కూడా మేము ఇన్పుట్స్ తీసుకొని యూనివర్సిటీకి ఆల్రెడీ అప్లై చేశాము. ఐఎమ్ షూర్ అవర్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ పర్ఫెక్ట్లీ వర్కింగ్ ఆన్ యూనివర్సిటీ స్టేటస్. యూనివర్సిటీ వచ్చిన తర్వాత ఈ అలుమ్నై అనేది వెరీ స్ట్రాంగ్ రోల్ ప్లే చేస్తుందండి. ఇప్పుడు చూసాము ఈ బ్యాచ్లో ఏఐ, రోబోటిక్స్ వీటి మీద వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం కోర్ ఇంజనీరింగ్, ఎస్పెషల్లీ సివిల్, మెకానికల్, ట్రిపుల్ ఈ బ్రాంచెస్లో మంచి పొజిషన్లో ఉన్నారు పిల్లవాళ్ళంతా కూడా. ఒక్కొక్కరు అద్భుతమైన డిజైనింగ్ చేస్తున్నారు ఫర్ సివిల్, మెకానికల్ అండ్ ట్రిపుల్ బ్రాంచెస్. ఇవన్నీ కూడా మాకు వెన్ వి బికమ్ యూనివర్సిటీ దే బికమ్ అన్ అసెట్. అది కూడా మేము చూసాము, మేము చెప్పాము 25 years క్రితము మీ అవసరాలకు అనుగుణంగా ఎలాగైతే మేము అన్నీ ప్రొవైడ్ చేస్తామో మీకు, మిమ్మల్ని సక్సెస్ఫుల్ ఇంజనీర్గా, ప్రొఫెషనల్స్గా చూడాలని అనుకున్నాము. ఇప్పటికీ మేము అదే కమిట్మెంట్తో ఉన్నాము. బట్ స్టిల్ వీ హ్యావ్ ఎక్స్పాండెడ్ అవర్ కమిట్మెంట్ అని వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. ఎందుకంటే టుడే రిక్వైర్మెంట్ చూస్తే ఇన్నోవేషన్, స్టార్టప్ కల్చర్, ఆంటర్ప్రెన్యూర్షిప్ కల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. మా చైర్మన్ కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు, ట్రెజరర్ నారాయణ రెడ్డి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, మన పిల్లలు జాబ్ సీకర్స్గా ఉంటూనే జాబ్ గివర్స్గా కూడా కావాలి. ఉద్యోగాలు కొందరు చేస్తూ ఉండాలి, ఉద్యోగాలు ఇచ్చే స్టేజ్లో కూడా కొందరు ఉన్నట్టయితే మన భారతదేశానికి డైరెక్ట్గా సేవ చేసిన వాళ్ళం అవుతాం అనేటువంటి మెసేజ్ పిల్లలకు ఎప్పుడు ఇస్తారు మా మేనేజ్మెంట్. సో ఇది చెప్పాము. సో ఈరోజు మనకు ఆంటర్ప్రెన్యూర్షిప్ అనేటువంటిది ఇంపార్టెంట్ కాబట్టి
we requested all our alumni to come forward to support the innovation system at our institution. అండ్ ఇంకొక కమిట్మెంట్ ఏం తీసుకున్నామంటే 2030 మా కాలేజ్ 1980లో స్టార్ట్ చేశారు. ఈ 2030 అనేటువంటిది గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ ఇయర్గా మేము జరుపుకోబోతున్నాము. సో వాళ్ళందరూ కూడా కరతాళ ధ్వనుల మధ్యలో మేము తప్పనిసరిగా వస్తాము, వచ్చి మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి అని అలంనే అంటున్నప్పుడు, పూర్వ విద్యాలయాలు అంటున్నప్పుడు మేము చాలా సంతోషపడడం జరిగింది. మా విజన్ కూడా మేము వాళ్ళకి చెప్పడం జరిగింది. 2030 బీయింగ్ ఏ గోల్డెన్ జూబ్లీ ఇయర్, మా ఉద్దేశం ఏంటంటే మన క్యాంపస్ని ఏఐ రెడీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెడీగా, ఎంబెడెడ్ రోబోటిక్స్ రెడీ క్యాంపస్గా మేము చేయాలనుకుంటున్నాము. సో బై 2030 వీ వాంట్ టు బికమ్ ఏఐ రెడీ, రోబోటిక్స్ రెడీ క్యాంపస్గా చేస్తాము. దానికి వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి తప్పనిసరిగా మేము సహాయం చేస్తామన్నారు.